లంబోదరాయ నమః. శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 28వ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుందాం. పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. ఇది 7వ భాగము. పాపాత్మురాలైన మందర దుర్బోధలకు పూర్తిగా లోనైన ఆ కైక విషము పూసిన బాణంతో కొట్టబడిన కిన్నెర స్త్రీలాగా నేలపై పడుకుంది. మందర దుర్బోధలకి తల వంచి తన నిర్ణయం ఫలిస్తుందో లేదో అని ఊగిసలాడుతూ ఉన్న కైకేయి నాగకన్యలాగా బుసలు కొడుతూ ఆలోచిస్తుంది. మందర కైకను చూస్తూ ఆమె కోరిక నెరవేరిందని ఎంతో సంతోషించింది. కైకేయి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళి భరతుడు రాజు కావాలని బలముగా నిశ్చయించుకొని కనుబొమ్మలు ముడుచుకొని నేలపై పడుకుంది. కోపంగా విసిరికొట్టిన అందమైన హారాలు, దివ్యమైన ఆభరణాలు అక్కడ నేలపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అట్లా పారేసిన మెరిసే ఆభరణాలు ఆకాశంలో నక్షత్రాలలాగా ఉన్నాయి. మలిన వస్త్రములు ధరించి కేశాలు ఒకే జడగా ముడివేసి కోపాగృహంలో పడుకొని ఉన్న కైక కుంగి కృషించి అచేతన స్థితిలో ఉన్న కిన్నెరలాగా కనబడుతుంది. దశరథ మహారాజు, సుమంత్రుడు మొదలైన సచివులకు శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత తన గురువు వశిష్ఠ మహర్షి ఆజ్ఞ అనుసరించి తన అంతఃపురంలోకి ప్రవేశించాడు. శ్రీరాముని పట్టాభిషేక విషయం ఇప్పుడే కదా నిర్ణయించబడింది. ఈ శుభవార్త అంతఃపురంలో రాణులకి తెలిసిందో లేదో అని దశరథుడు భావించి స్వచ్ఛమైన మేఘాలతో రాహు సంచరించే ఆకాశంలోకి చంద్రుడు ప్రవేశించినట్లు మహాయశస్వి అయిన దశరథుడు కైకేయి గృహంలోకి ప్రవేశించాడు. అక్కడ చిలుకలు, నెమళ్ళు, క్రౌంచ పక్షులు, హంసలు మొదలైన వాటి చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. వీణ, వేణు, మృదంగం, తాళధ్వనులు, వీణుల విందు చేస్తుంది. గూనివారు, పొట్టివారు అయిన స్త్రీలు తిరుగుతున్నారు. దంతములతో, వెండి, బంగారు ఆభరణాలతో నిర్మించబడి ఉన్న ఉన్నతాసనాలు అక్కడ అలరారుతున్నాయి. ఆ ప్రదేశం అన్నపానములతో, వివిధ భక్ష్య విశేషములతో గుమగుమలాడుతుంది. ఎంతో విలువైన ఆభరణములతో అలరారుతున్న కైకాగృహము ఒక దివ్య భవనములాగా తేజరిల్లుతుంది. సకల సంపదలతో తులతూగుతున్న అలాంటి అంతఃపురంలోకి దశరథుడు ప్రవేశించాడు. కానీ శయన మందిరంలో తనకు ఎంతో ఇష్టమైన కైక కనబడలేదు. తన ముద్దుల భార్య కనబడకపోవడం వల్ల కైకను గట్టిగా పిలిచాడు. సమాధానం రాకపోవడం వల్ల బాధపడ్డాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కైక ఇలా ప్రవర్తించలేదు. ఆ రాజు ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉన్న శయనమందిరంలో ప్రవేశించలేడు. కైక మూర్ఖత్వంతో తన సొంత ప్రయోజనం కోసం అలిగిందని తెలియక రాజు ఎప్పటిలాగే అక్కడి ద్వారపాలకురాలిని అడిగాడు. అప్పుడు ఆ ద్వారపాలకురాలు భయంతో వణుకుతూ నమస్కరించి, ప్రభు, రాణిగారు కోపంగా రుసరుసలాడుతూ కోపగృహానికి వెళ్లారు అని చెప్పింది. ఆమె చెప్పిన మాటలు విని దశరథుడు ఇంకా విషాదానికి లోనయ్యాడు. కాళ్ళు చేతులు తడబడుతున్నాయి. ఆ దశరథ మహారాజు రాణి స్థాయికి కాకుండా కోపగృహంలో కటిక నేలపై పడి ఉన్న కైకని చూసి దుఃఖభారంతో తపించిపోయాడు. ఏ పాపము తెలియని వృద్ధుడైన భూపతి తను ప్రాణము కంటే ఎక్కువగా చూసుకున్న తన భార్య అలా అధర్మములు పలకడానికి భూమిపై పడి ఉండగా ఆమె కాంతిహీనురాలై అడవిలో విషము పూసిన బాణముతో కొట్టబడి సంతాపమునకు గురైన ఆడ ఏనుగులాగా కైక చిన్నబోయేను. ఒక మగ ఏనుగు అరణ్యంలో ఆడ ఏనుగును తాకినట్లు దశరథుడు ఆమెను ప్రేమగా స్పృశించాడు. ఏదైనా కోరిక కోరుకుంటుందా, లేక ఏదైనా అనారోగ్యమా, లేక ఏ విషయంలో అయినా కోపం వచ్చిందా, ఎందుకు ఇలా పడి ఉంది అని తికమక పడుతూ తన చేతులతో ఆమెను నిమురుచు అందమైన కైకతో ఇలా అంటున్నాడు. ఇలా ఎందుకు చేశావు? నీ కోరికలు అన్నీ తీర్చేవాణ్ణి నేను ఉండగా దయ్యం పట్టిన దానిలాగా నన్ను బాధ పెడుతున్నావెందుకు? ఇలా భూమిపై ఎందుకు పడుకున్నావు? మనకు ఘనవైద్యులకు కొదువలేదు. నా పోషణలో వారంతా ఎంతో హాయిగా ఉన్నారు. వారు నీ అనారోగ్యమును తొలగిస్తారు. నీకే వ్యాధి వచ్చిందో తెలుపుము.
నీవు ఎవరికైనా మేలు చేస్తే నీకు వారు ఇష్టం లేని కాని పని ఏదైనా చేశారా? ఇప్పుడు నేను ఎవరికి మంచి చేయాలి? ఓ దేవి, నీవు ఏడువకు. ఏ నిర్దోషినైనా వధించాలా? ఏ దరిద్రుణ్ణి అయినా సంపన్నుని చేయాలా? లేదా ఏ సంపన్నుని అయినా డబ్బు లేని వాణ్ణి చేయాలా? చెప్పు, నీ కోరిక ఏంటి? నిస్సంకోచంగా అడుగు, అది ఎలాంటిదైనా నేను తీరుస్తాను. నా ప్రాణములు వడ్డీ అయినా ఆ కోరిక తీరుస్తాను. నా పుణ్యాల మీద ఒట్టు, నీ ఇష్టమును తప్పగా నెరవేరుస్తాను. ఓ కైకేయి, సూర్యరశ్మి తగిలేంత భూమండలం నా ఆధీనంలోనే ఉంది. తూర్పులో ఉన్న దేశాలు సింధు, సౌవీర, సౌరాష్ట్రములు, దక్షిణ పథములు కల దేశములు, అంగ, వంగ, మగధ, మత్స్య దేశములు, కపి, కోసల దేశములు సకల సంపదలతో తులతూగుతున్నవి. ఈ దేశములో పశు సంపదను, ధనధాన్య సంపదను, వివిధ ద్రవ్యములను నీ ఇష్టానుసారంగా కోరుకో. ఓ భయస్వరూపురాల, భూమిపై పడి దొర్లుచు ఆయాసపడడం ఎందుకు? ఓ సుందరి, లెమ్ము, నీ భయానికి కారణం తెలుపు. సూర్యుడు మంచును మాయం చేసినట్లు నేను నీ భయాన్ని దూరం చేస్తాను. కైక కోపగృహంలో పడి ఉండగా దశరథ మహారాజు ఆమెను, నేను నీ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను అని రకరకాలుగా పుజ్జగించాడు. వెంటనే కైక కొంతవరకు కోపం తగ్గించుకొని ఆయనకు ఇష్టం లేని మాటలు మాట్లాడటానికి, ఆయనను ఇంకా పీడించడానికి, ఓ దేవా, నన్ను ఎవరూ తిరస్కరించలేదు, ఎవరూ అవమానించలేదు. నాకు ఒక కోరిక ఉంది, దానిని నీవే తీర్చగలవు. నా కోరిక తీర్చగలిగితే నాకు ప్రమాణపూర్వకంగా నాకు మాట ఇవ్వు. నాకు మాట ఇచ్చిన తర్వాతనే నీకు నా కోరిక చెప్తాను అని ఆమె పట్ల ఎంతో ఇష్టంతో ఉన్న దశరథుడు ఆమెని దగ్గరికి తీసుకొని, నేను ఎప్పుడూ నీ కోరిక తీర్చేవాన్నే కదా, ఇంకా ప్రతిజ్ఞలెందుకు? నీ కోరిక ఏదైనా నేను తీరుస్తాను కదా. ఓ దేవి, సౌభాగ్యవతి స్త్రీలలో నీవే నాకు ఎంతో ఇష్టమైన దానివి. పురుషులలో నరోత్తముడు అయిన రాముడంటే నాకు ఎక్కువగా ప్రియము. నాకు రాముడంటే ఇష్టమని నీకు కూడా తెలుసు కదా. అజేయుడు, రఘువంశ రాజులలో ప్రముఖుడు, ఎంతో బుద్ధిమంతుడు, నాకు ప్రాణం కంటే ఎక్కువైన శ్రీరామునిపై ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. నిజంగా నీ మనసులోని కోరికను ప్రకటించు. ఓ కైకేయి, నా చిన్నారి రాముణ్ణి చూడకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతికి ఉండలేను. అలాంటి రామునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. రాముని కోసం నేను నా ప్రాణాన్ని కానీ, మిగిలిన కుమారులను కానీ, బంధుమిత్రులను కానీ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. శ్రీరామునిపై ప్రమాణం చేసి పలుకుతున్నాను. ఓ కైకేయి, నా శపథములు గమనించి నా హృదయమును అర్థం చేసుకో. నీ కోరికను నేను తీరుస్తాను అని పలుకగా మందర చెప్పినట్లే చేద్దామని అనుకొని శ్రీరాముని వనవాసం, భరతుని పట్టాభిషేకం అడగాలని, నీ కోరిక తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేసిన దశరథుని మాటలకు సంతోషంతో కైక అకస్మాత్తుగా మృత్యువు వచ్చి మీద పడ్డట్టు భయంకరమైన తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడిస్తుంది. ఓ మహారాజా, రాముని పైన, నీ పుణ్యము పైన ప్రమాణం చేసి నీవు వరాలను ఇస్తున్నావు. నీవు పలికిన మాటలకు అగ్ని మొదలైన 33 కోట్ల దేవతలే సాక్షులు. సూర్యచంద్రులు, భూమి, ఆకాశాలతో కూడి ఈ సమస్త జగత్తు, నవగ్రహములు, రాత్రింబవళ్ళు, సకల దిశలు, గంధర్వులు, రాక్షసులు, నిశాచరులు, సమస్త ప్రాణులు, గృహదేవతలు, ఇంకా తదితర భూతములు నీ ప్రతిజ్ఞను విన్నారు. దీనికి వారే సాక్షులు. ఓ సకల దేవతలారా, సత్యసంధుడు, శక్తి సంపన్నుడు, సమస్త ధర్మములను తెలిసినవాడు అయినా దశరథుడు ఎలాంటి ఏమరపాటు లేకుండా నాకు వరాన్ని ప్రసాదిస్తున్నాడు. దీన్ని మీరు శ్రద్ధగా వినండి అని కైక దేవతలతో పలికి ఈ సంఘటనకు వారిని సాక్షులుగా గావించింది. తనపై ఇష్టంతో, ప్రేమతో వచ్చిన దశరథుడు వరాలను ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మహాధనుర్ధారి అయిన దశరథుణ్ణి ప్రతిజ్ఞకు బద్ధుణ్ణి చేసి ఇలా అంటుంది. ఓ రాజా, ఆనాడు దేవాసుర యుద్ధంలో జరిగిన పూర్వగాథని గుర్తు తెచ్చుకో. రాత్రివేళ జరిగిన ఆ యుద్ధంలో శత్రువుల బాణముల దెబ్బకు నీవు మూర్ఛిల్లావు. ఓ ప్రభు, సారథిగా మేల్కొని ఉన్న నేను నిన్ను కాపాడాను. ఆ సంతోషంలో నాకు 2 వరాలు ఇచ్చావు. ఆ వరాలను నేను ఇప్పుడు కోరుతున్నాను.
ధర్మానికి కట్టుబడి ఉన్న నీవు ఆ వరాలను నాకు ఇప్పుడు ఇవ్వకపోతే నీ తిరస్కారమునకు గురైన నేను నా ప్రాణాలను త్యాగం చేస్తాను. వేటగాడు జింకవలే అరుస్తూ ఉండగా ఆ శబ్దమునకు ఆకర్షింపబడిన లేడి పరుగు పరుగున వచ్చి ఆ వలలో చిక్కుకొని వినాశనము కొని తెచ్చుకున్నట్లే దశరథుడు కూడా ఇంతకు ముందు ఇచ్చిన వరముల వల్ల కైక పలికిన మాటలకు వశుడయ్యాడు. అతని ప్రతిజ్ఞని అనుసరించి ధర్మమునకు కట్టుబడి కైక పన్నిన మాయాపాశంలో చిక్కుకొని ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. అతడు ఒక్కసారిగా కొయ్యబారాడు. ఆ తర్వాత కైక, ఓ మహారాజా, అప్పుడు నీవు ఇచ్చిన వరములను నేను ఇప్పుడే అడుగుతున్నాను, సావధానుడవై ఆలకింపుము. ఓ నాథ, శ్రీరాముని కోసం ఏర్పాటు చేసిన సామాగ్రితో సన్నాహాలతో ఈరోజే భరతుణ్ణి యువరాజ పట్టాభిషేకం చేయు. ఇది నా మొదటి వరము. ఓ దేవా, ఆనాడు దైవాసుర సంగ్రామంలో నా మీద ప్రేమతో నాకు రెండవ వరము కూడా ఇచ్చావు. ఆ వరం కోరుకోవడానికి సమయం వచ్చింది. శ్రీరాముడు నార చీరలు జింక చర్మమును ధరించి జటాధరి అయి దండకారణ్యమునకు వెళ్ళి తాపస వృత్తిలో అక్కడ 14 సంవత్సరాలు నివసించాలి. ఇది నా రెండవ వరము. ఈరోజే భరతునికి ఎదురులేని యువరాజ్యాధికారం దక్కాలి. ఇప్పుడే నేను చూస్తుండగానే శ్రీరాముడు వనములకు వెళ్ళాలి. ఇవి నా కోరికలు. ఇంతకు ముందు నీవు ఇచ్చిన వరములను నేను కోరి తిని. రాజులకే రాజువైన నీవు, సత్యమునకు ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండే నీవు వంశమును శీలమును రక్షించుకోండి. మీ జన్మను సార్థకం చేసుకోండి. ఈరోజే భరతుడికి ఎదురులేని యువరాజ్యాధికారం దక్కాలి. ఇప్పుడే నేను చూస్తుండగానే శ్రీరాముడు వనములకు వెళ్ళాలి. ఇవి నా కోరికలు. ఇంతకు ముందు నీవు ఇచ్చిన వరములను నేను కోరితిని. రాజులకే రాజువైన నీవు సత్యమునకు ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటే నీ వంశము శీలము రక్షించబడుతుంది. మీ జన్మను సార్థకం చేసుకోండి. సకల సౌఖ్యములు ప్రసాదించటానికి సత్యవాక్ పరిపాలనమే అత్యుత్తమ సాధనమని తపోధనులు అంటారు. మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.